హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. డియర్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐలో ఖాళీగా ఉన్న 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో టోటల్గా 309 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 125 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉన్నాయి. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 72, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 55, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 27 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పర్సన్ విత్ డిజబిలిటీలో సి కేటగిరీకి సంబంధించి 7 వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. ఈ జాబ్స్కి కనుక మనం అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే పర్ మంత్ శాలరీ అనేది మనకి 95,000కు పైగా రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. ఇవి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ పైన కానీ ఈ ఉద్యోగాలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో, సెలక్షన్ ప్రొసీజర్, ఏజ్, క్వాలిఫికేషన్, ఇతరత్ర వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2/2025 అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 309 వేకెన్సీస్ ఉన్నట్లు మనకి ఇక్కడ చూపించారు. దీని యొక్క నోటిఫికేషన్ మనకి ఎప్పుడు పోస్ట్ చేశారు అంటే 4/4/2025 తేదీన పోస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ అప్డేట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం నోటిఫికేషన్ అనేది PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇంకా యాక్టివేషన్ అనేది అవ్వలేదు. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది నేను నోటిఫికేషన్ చెప్పినప్పుడు చెప్తాను. ఇంకా సిలబస్ కూడా మనకి అప్డేట్ చేయలేదు, అది కూడా త్వరలోనే అప్డేట్ చేస్తారు. దానికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కానీ రిజల్ట్స్ కానీ వస్తే ఇక్కడ మనకి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఏఏఐకి సంబంధించి. మీరు దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఈ వెబ్సైట్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీని నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ సంబంధించి కానివ్వండి, అడ్మిట్స్ కార్డ్స్ కానివ్వండి, ఏదైనా రిలీజ్ అయినా లేదా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే మనకి చూడండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులని ఏ కేటగిరీ కింద ఫిల్ చేస్తున్నారు అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే సెక్షన్ కింద మనకి ఫిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనకి తెలుసు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ. ఏదైతే మనకి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ సంస్థ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే సెక్షన్ కింద మనకి పోస్టులని రిలీజ్ చేశారు. ఇక్కడ టోటల్గా 309 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ సంబంధించి స్టార్టింగ్లో నేను మీకు వివరాలు అనేది ఇచ్చాను. ఇక ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్ అంటే BSc సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే BE కానీ బీటెక్ కానీ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ క్యాండిడేట్ షెల్ హ్యావ్ మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ 10+2 అంటే మన ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు కూడా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి మనం పాస్ అయి ఉండాలి అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక డిగ్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన సర్టిఫికేట్స్ అనేది రికాగ్నైజ్డ్ బోర్డు ద్వారా మనం తీసుకుని ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మినిమం మనకి 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అండ్ అప్ టు 27 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 24/5/2025 నాటికి ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది.
అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 37 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి 25/4/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24/5/2025 లోపు అప్లై చేసుకోవాలి. ఇక ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి లెవెల్ పోస్టులు ఇది. దీనికి సంబంధించి బేసిక్ పే అనేది మనకి 40,000 రూపాయలు ఇచ్చారు. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీంతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి మనకు ఉంటాయి. అవి ఏంటివి అంటే డియర్నెస్ అలవెన్స్ అనేది ఉంటుంది. బేసిక్ పేలో 35% వచ్చి మనకి పర్క్స్గా ఇస్తారు. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. అలాగే సిపిఎఫ్ అని, గ్రాట్యుటీ అని, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుందన్నమాట. సో పర్ యానం అంటే సంవత్సరానికి మీ పైన ఎంత ఖర్చు పెడతారు వీళ్ళు అంటే 13 లక్షలు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఇది శాలరీ రూపంలో మనకి రావడం జరుగుతుందన్నమాట. సో నియర్లీ మనకి కటింగ్స్ అన్నీ పోను 80,000 నుంచి 90,000 మధ్యలో మనకి శాలరీ అనేది ఇన్ హ్యాండ్ శాలరీ అనేది మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. విత్ ఇయర్లీ 3% ఇంక్రిమెంట్ ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పే ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ పని చేస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి బేసిక్ పే కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు కదా, అందులో కన్నా శాలరీ ఎక్కువ ఉంటే ఆ శాలరీని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని పే ప్రొడక్షన్ అని అంటారు. అది కల్పించడం జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. దేనికోసం అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ వెరిఫికేషన్ అండ్ వాయిస్ టెస్ట్ లేదా సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్ట్, అలాగే సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈ మొత్తం సెలక్షన్ ప్రొసీజర్లో ఉంటాయన్నమాట. మొదటగా మనకి రిటన్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి అప్లికేషన్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్ట్, అలాగే సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ మరియు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్లో ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అని చెప్పాము. మరి మనకి ఇంకా సిలబస్ అనేది వీళ్ళు ఆ వెబ్సైట్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఇంకా విడుదల చేయలేదన్నమాట. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సిలబస్ లింక్ అనేది ఇంకా యాక్టివేషన్ ఇక్కడ చూడండి, సిలబస్ అనే చోట మనకి ఇంకా బ్లాంకే ఉంది. అయితే ప్రీవియస్గా 2014లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్కి ఈ విధంగా సిలబస్ అనేది ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేవి మనకి సబ్జెక్ట్స్గా ఉన్నాయి. 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 120 మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 hours టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో. బట్ చూడాలి మనకి డీటెయిల్డ్ సిలబస్ విడుదలైతే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదనేది మనము తర్వాత చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో సెలక్షన్ ప్రొసీజర్ అప్పుడు అంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ రిలీజ్ అయినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. తర్వాత నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా అనేది తర్వాత చెప్తాను. ఓకే, సో ఇది ఇక ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్రెంటిషిప్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మనకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది గమనించాలి. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ 1000 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ని అలాగే ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను రెండింటిని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.